అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే కేకే లైన్ పాయే, వాల్తేరు డివిజన్ రద్దు, విశాఖ రాయగడ రైల్వే డివిజన్ల ఏర్పాటు, అధిక ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకే, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా కూడా నోరు మెదపని చంద్రబాబు సర్కార్. నిజంగా విశాఖ రైల్వే జోన్ అనేది ఆంధ్రప్రదేశ్ చిరకాల వాంఛ, విశాఖ వాసుల చిరకాల వాంఛ విశాఖ రైల్వే జోన్ అనేది. అధిక ఆదాయం ఇటు సైడ్ సంపాదిస్తున్న ఒడిశాకే రైల్వే జోన్ అవుతుందని చెప్పేసి ఎన్నో దశాబ్దాలుగా విశాఖ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నటువంటి కోరిక. అలాంటి కోరిక విభజన చట్టంతో విశాఖకి రైల్వే జోన్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. 10 సంవత్సరాలు బీజేపీ పైన ఉన్నా సరే ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి స్పందించినటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ రైల్వే జోన్ కోసం భూములు కేటాయించడమే కాకుండా దానికి సంబంధించి బడిబడిగా అడుగులు పడ్డాయి. కానీ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవటం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ రైల్వే జోన్కి కేంద్రంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ములాఖాత్ అయినారు, కేంద్రంలో ఉన్నారు. విశాఖ రైల్వే జోన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఏదైతే గెజెట్ కూడా ఏర్పాటు చేశారు. కానీ అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే విశాఖ రైల్వే జోన్కి గుండెకాయ లాంటి కేకే లైన్, విశాఖ రైల్వే జోన్కు డబ్బులు తీసుకొచ్చి పెట్టేటువంటి కేకే లైన్, ఆదాయ మార్గమైనటువంటి కేకే లైన్ని ఒడిశాకి కట్టబెట్టి విశాఖ రైల్వే జోన్కి బోడిగుండు కొడితే ఆదాయం లేకుండా రైల్వే జోన్ ఎవరికి కావాలి? ఆదాయం లేని రైల్వే జోన్తో ఏం చేస్తారు? ముఖ్య ఆదాయమైనటువంటి కేకే జోన్ ఒడిశాకి కట్టుబెట్టి రైల్వే జోన్కి నిజంగా బోడిగుండు కొడితే కేంద్ర ప్రభుత్వంలో ములాఖాత్ అయినటువంటి, కేంద్ర ప్రభుత్వంలో అధికారం పంచుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఎందుకు కిక్కురుమనకుండా ఉంది? చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మాట వరుసకైనా సరే రైల్వే మంత్రిని కానీ, లేకపోతే అమిత్ షా గారిని కానీ, లేకపోతే నిర్మలా సీతారామన్ గారిని కానీ, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఎందుకు అడగలేకపోతున్నారు? పొద్దున్న లేస్తే మోడీ జిందాబాద్, మోడీ అచ్చాహే అన్నారు. ఇంతకుముందు అంటే లుచ్చాహే అన్నారు, తర్వాత విషయం. ఇప్పుడు మీకు అవసరం కాబట్టి మోడీ అచ్చాహే అంటున్నారు. అలాంటి మోడీ అచ్చాహే, మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ హే. మరి ఎందుకెళ్ళి కేకే లైన్ని మీరు తీసుకురాలేరు? ఎందుకని కేకే లైన్ ఉదర్ గయా హే మరి కూర్చున్నాం ఎందుకని చెప్పేసి ఇవ్వలేకపోయారు మీరు? కేకే లైన్ కోల్పోతా ఉన్నా సరే కిక్కురు మనకుండా విశాఖ రైల్వే జోన్ వచ్చిందని చప్పట్లు కొట్టుకునే మీరు నిజమైనటువంటి ఆంధ్ర ద్రోహులు, నిజమైనటువంటి విశాఖ రైల్వే జోన్ ద్రోహులు అంటే మీరయ్యా. కనీసం చిత్తశుద్ధి ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంత కోల్పోతున్నా సరే మీ ఎంపీలని వాళ్ళ దగ్గర ఊడిగం చేయించడానికి చిత్తశుద్ధి ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంత కోల్పోతూ ఉన్న ఈ రోజుటికి నరేంద్ర మోడీ గారికి భజన చేయడానికి, కేంద్ర ప్రభుత్వానికి భజన చేయడానికి సిగ్గు శనం కొంచెమైనా ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు. అవి వదిలేసి ఈరోజు కేకే లైన్ లేని రైల్వే జోన్ వస్తే దానికి చప్పట్లు కొడుతూ భజన చేస్తున్నామంటే నీలాంటి రాష్ట్ర ద్రోహి ఎవరైనా ఉంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. కంప కోసం కోట్లు, అమరావతిలో ముళ్ల పొదల తొలగింపు ఖర్చులు తడిసి మోపడు, 36.5 కోట్లు చాలవు, 40.53 కోట్లు కావాలంటూ కీలక నేతల ఒత్తిడి. సిఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ గతంలో తోసిపుచ్చిన ప్రతిపాదన మరోసారి తెరపైకి. తాజాగా ఏర్పడ్డ ముళ్ల పొదలను తొలగించేందుకు ఇంకెన్ని కోట్లు కావాలో. ఎంతటి దుర్మార్గం అంటే వర్షాకాలం వస్తే అమరావతిలో మోటార్లు పెట్టి బురదెత్తి పోసుకోవాలి, ఎండాకాలం వస్తే కొట్టినటువంటి ఏదైతే మొలిచినటువంటి కంప చెట్లను మొత్తం కొట్టేసుకుంటూ పోవాలి. ఈ బురదెత్తి పోసుకోవడానికి, కంప చెట్లు కోయడానికి, కొట్టడానికి ఇప్పటికే 100 కోట్లకు పైగా డబ్బులు ఖర్చు అయినట్టు పరిస్థితి. అది చాలదన్నట్టుగా ఓన్లీ కంప చెట్ల కోసం 36.50 కోట్లు పెడితే అది చాలవు అని చెప్పేసి 40.53 కోట్లు కావాలి అని చెప్పేసి ఒక కీలక నేత ప్రతిపాదనలు చేయడం, సిఆర్డీఏ దాన్ని గతంలో వెనక్కి పంపించడం, మళ్ళీ తీసుకొచ్చి కంప చెట్ల కోసం 40.53 కోట్లు పెట్టడం. ఇంతటి మించి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందా? కంప చెట్లకి 40 కోట్ల ఎందుకు? కంప చెట్లకి ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు బాగుపడతారు కదా. అవునులే, ఆ కాంట్రాక్ట్ కూడా తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసేవాడికి, తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టేవాడికి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకి ముడుపులు సమర్పించేవాడికే ఇచ్చుంటారు. లేకపోతే ఇంతటి దోపిడా. మొన్నటికి మొన్న చూసిన అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు. ఒక్క సచివాలయ బిల్డింగ్ స్క్వేర్ ఫీటు 18,000 పైగా, 10,000తో సచివాలయ బిల్డింగ్ ఒకటి కడతా ఉన్నారు. ఇక అసెంబ్లీ భవనం అయితే 2,500 కోట్లు అయిపోయింది. అది ఎప్పటికైపోద్దో కూడా తెలియదు. ఇంతటి దారుణంగా దోపిడీ చేసుకుంటూ అమరావతిని వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకుంటూ అంతరంగాలు సీరియల్కి కూడా అంతం ఉంది, కానీ అమరావతిలో వీళ్ళ దోపిడీకి అంతం లేదు అనే విధంగా రాష్ట్ర సొమ్ముని ఖజానా నుంచి విపరీతంగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర సొమ్ముని ఖజానా నుంచి పంది కుక్కుల్లా దోచుకు తిన్నటువంటి వీళ్ళు నిజంగా రాజధాని ద్రోహులంటే వీళ్ళు, రాష్ట్ర ద్రోహులంటే వీళ్ళు, నిజంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేస్తున్నటువంటి విధ్వంసకారులంటే వీళ్ళు అనేది నిదర్శనమే ఈ వార్త. థ్యాంక్ యూ.
చివరికి కష్టాలే. ధాన్యం సేకరణపై సర్కారు మీనమేషాలు. అకాల వర్షాలతో తడిసిపోతున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా వేధిస్తున్న సంచుల కొరత. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధాన్యాన్ని దళారులకు తెగనమ్ముకుంటున్నటువంటి రైతులు బస్తాకు 427 రూపాయల నుంచి 527 రూపాయల వరకు నష్టం. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంటను ఒబ్బిడి చేసుకునేందుకు రైతుల తిప్పలు. రాయలసీమలో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పెట్టుకుంటున్నటువంటి రైతులు. రబీలో ధాన్యం దిగుబడి అంచనా 65 లక్షల టన్నులు, 25 లక్షల టన్నులు మాత్రమే కొంటామంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కొన్నది కేవలం 13 లక్షల టన్నులే. సో ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడానికి నిదర్శనంగా ప్రతిరోజు మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గం అంటే ధాన్యం సేకరణ 25 లక్షల ఏదైతే 65 లక్షల టన్నులు పండుతుంటే ప్రభుత్వం 25 లక్షల టన్నులే సేకరిస్తామని ఇప్పటి వరకు 13 లక్షల టన్నులే సేకరించారు. సరే, ఇంకా రైతు పంట కోసుకున్న రైతు ఎక్కడ పెట్టుకోవాలా? దాన్ని ఎక్కడా పెట్టుకోలేక అకాల వర్షాలు వస్తుంటే పంటని నాశనం చేసుకోలేక దళారులకు తెగనమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. 425 రూపాయల నుంచి 550 రూపాయల వరకు, అంటే దాదాపుగా ఓ టన్నుకి ఎంత లాస్ వస్తుందనేది కూడా మనం ఆలోచించాలి. రైతు భరోసా లేదు. రైతుకు విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం కల్తీ జరుగుతూ ఉన్నా సరే చూస్తూ ఉంది. సో రైతుకి ధాన్యమే కాదు, ధాన్యానికి మద్దతు ధర లేదు, ఏ పంటకి మద్దతు ధర లేదు. ఆఖరికి టమోటా రైతు రోడ్డు ఎక్కుతున్నాడు, మొక్కజొన్న రైతు రోడ్డు ఎక్కుతున్నాడు, జొన్న రైతు రోడ్డు ఎక్కుతున్నాడు, సజ్జ రైతు రోడ్డు ఎక్కుతున్నాడు. ఆఖరికి చూసుకుంటే మామిడి రైతు, పొగాకు రైతు, మిర్చి రైతు, ఆక్వా, అరటి, ఇలా రైతన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు మద్దతు ధర లేదు, మరోవైపు కొనుగోలు కేంద్రాలు లేవు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా బస్తాలు లేవంటారు. బస్తాలు లేవని కొనుగోలు ఆపేయడంతో దళారులు రైతన్న కష్టాన్ని జలగల్లా పీల్చేస్తూ ఉన్నారు. సో దాంతో రైతన్న అప్పులు పాలైపోతూ ఉన్నాడు. రైతన్న ఉరి కొయ్యలకి, ఎండ్రిన్ సీసాలకి బలవుతూ ఉన్నారు. 3000 మందికి పైగా రైతు కూలీలు చనిపోయే పరిస్థితి వచ్చింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి, ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి చీమ చుట్టుకుమన్నట్టు కూడా లేదంటే ఇంతటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని, రైతు కంటక ప్రభుత్వాన్ని మనం చూసి ఉండం. థ్యాంక్ యూ.